అందరికీ నమస్కారం అండి. 2025 సంవత్సరంలో దసరా శరన్నవరాత్రుల్లో 9వ రోజు అమ్మవారిని ఏ రూపంలో అలంకరించుకోవాలి? ఏ నైవేద్యం సమర్పించాలి? ఏ రంగు చీరను ధరింపచేయాలి? ఏ మంత్రాన్ని పఠించాలి? ఏ సమయంలో పూజ చేసుకోవాలి? అలాగే అమ్మవారి యొక్క విశిష్టత ఏమిటి? ఇంకా ఏ రంగు పుష్పాలతో పూజించాలి? ఈ రోజున ఏ దానం చేస్తే మంచిది? తిథి, నక్షత్రం అన్ని విషయాలు ఈ వీడియోలో తెలియజేస్తానండి. వీడియోలోకి వెళ్లే ముందు కొత్త వాళ్ళు గనుక మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. దేవీ శరన్నవరాత్రుల్లో 9వ రోజున 2025 సంవత్సరం సెప్టెంబర్ 30వ తేదీ మంగళవారం రోజున ఆశ్వయుజ శుద్ధ అష్టమి తిథి ప్రారంభం వచ్చేసి సెప్టెంబర్ 29వ తేదీ సాయంత్రము 4:32 నుండి సెప్టెంబర్ 30వ తేదీ సాయంత్రము 6:06 వరకు అయితే తిథి ఉంటుందండి. ఈరోజు నక్షత్రం వచ్చేసి పూర్వాషాఢ నక్షత్రం. ఈరోజు విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ శ్రీ దుర్గాదేవి అలంకారంలోను, శ్రీశైలంలోని బ్రహ్మరాంబికాదేవి కైలాస వాహన సేవలో సిద్ధిదాయిని అలంకారంలోను భక్తులకు దర్శనమిస్తారు. దేవి శరన్నవరాత్రుల్లో 9వ రోజు శ్రీ దుర్గాదేవి గురించి ఇప్పుడు తెలుసుకుందాము. అప్పుడే మనం నవరాత్రి 9వ రోజుకైతే వచ్చేసామండి. అమ్మవారు దుర్గాదేవి అవతారంలో దర్శనమైతే ఇస్తారు. దేవీ శరన్నవరాత్రుల్లో అత్యంత ప్రాధాన్యమైన ఈ రోజండి. దుర్గామాత అని తెలవగానే మన మనసులో త్రిశూలధారిణై వ్యాఘ్య వాహన అయి శరణు కోరిన వారిని రక్షించే చల్లని చూపుతో ప్రత్యక్షమవుతుంది ఆ తల్లి. కోటి సూర్యప్రభులతో వెలుగొందే ఆ అమ్మను అర్చిస్తే శత్రుపీడనం తొలగి సర్వత్రా విజయం ప్రాప్తిస్తుంది. మహాప్రకృతి స్వరూపిణి సమస్త దేవీ దేవతల శక్తులు తేజస్సుమూర్తి భవించిన తేజోరూపం ఆ తల్లి స్వరూపంగా ఉంటుంది. దుర్గతులను నివారించే పరాశక్తి దుర్గాదేవి అమ్మవారు. ఈ అవతరణలో దుర్గముడనే రాక్షసుణ్ణి జగన్మాత సంహరించింది. పంచప్రకృతి మహాస్వరూపాల్లో మొదటి దుర్గారూపం. భవబంధాల్లో చిక్కుకున్న మానవుణ్ణి అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించే మాత. కోటి ఉగ్రరూపంలో దుష్టులను ఏ విధంగా సంహరిస్తుందో అదేవిధంగా అదే సమయంలో పరమశాంతమూర్తిగా కూడా తనను కొలిచిన భక్తులను కాపాడుతుంది. దేవి భాగవతం, మార్కండేయ పురాణం, ఉపనిషత్తులు, ఋగ్వేదాలు దుర్గాదేవి ఉపాసన గురించి పలు వివరాలైతే ఉన్నాయి. ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తుల సమిష్టి ఆరాధనే దుర్గాదేవి ఉపాసన. ఎర్రని వస్త్రాన్ని ధరించి మనులు పొదిగిన కిరీటము శిరస్సుపై ఉంచుకొని సింహవాహనాన్ని అధిరోహించి 8 చేతులలో కత్తి, ఢాలు, గద, శంఖం, కలశం, త్రిశూలం, చక్రం, ధనుర్బాణాలు ధరించి ఉంటుంది. దేవీ నవరాత్రుల్లో 9వ రోజు ఈరోజు అమ్మవారికి పూజ నిర్వహించుకోవాల్సిన శుభ సమయం వచ్చేసి ఉదయం 4:16 నుంచి ఉదయం 8:19 వరకు అయితే ఉంటుందండి. ఈ సమయం కుదరని వాళ్ళు ఉదయం 10:31 నుంచి 12 గంటల లోపు అయితే మనం పూజ నిర్వహించుకోవచ్చు. సాయంత్రం పూజ నిర్వహించుకోవాల్సిన శుభ సమయం వచ్చేసి 4:18 నుంచి 7:30 లోపు అయితే మనం పూజను ప్రారంభించుకోవచ్చండి. ఈరోజు అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం వచ్చేసి కదంబం, కలగలుపు కూర, పులిహోర. ఈరోజు అమ్మవారికి ఎరుపు రంగు చీరని ధరింపజేస్తారు. ఎర్రని పుష్పాలతో అమ్మవారికి పూజనైతే చేస్తారు. దుర్గా సప్తశతి పారాయణం, దుర్గా స్తోత్రం, అష్టోత్తరం, సహస్రనామాలు, లలితా సహస్రనామాలు పారాయణం అయితే చేయాలండి. ఇంకా నేను స్క్రీన్ పైన చూపిస్తున్న అమ్మవారి మూలమంత్రాన్ని కూడా మీకు ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు అయితే చదువుకోండి. ఈరోజు మీరు నేను చెప్పిన ప్రసాదాలు చేసుకోలేకపోయినా మీరు ఏ ప్రసాదం చేసుకోగలిగితే ఆ నైవేద్యం అమ్మవారికి పెట్టుకోవచ్చు. లేదంటే చిన్న బెల్లం ముక్క పెట్టినా కూడా ఆ తల్లి కరుణిస్తుంది మనల్ని. ఇంకా నేను చెప్పిన పుష్పాలు మీకు దొరకకపోయినా మీకు ఏ పుష్పాలు అయితే అందుబాటులో ఉంటే ఆ పుష్పాలతో పూజనైతే చేసుకోండి. ఇంకా నేను పైన చెప్పినవన్నీ మీరు చదువుకోలేకపోతే ఓం శ్రీ మాత్రే నమః అని అనుకున్నా చాలు. ఆ తల్లిని పూజ చేసుకోవడానికి ఇంకా ఈ రోజున అమ్మవారిని పూజ చేసుకోవడం వల్ల శత్రుపీడ తొలగుతుంది. సర్వత్రా విజయం చేకూరుతుంది. దుష్టశక్తులు, చేతబడులు ప్రభావం తొలగిపోతాయి. ఈరోజు ఎర్రని చీరను దానం చేస్తే మంచిది. ఓకే అండి, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.